హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలోని నెక్ సెట్ అండ్ ఇయర్ స్టడ్స్ మరియు ఫింగర్ రింగ్ని డిజైన్ చేయడం జరిగింది రెడ్ కలర్ కుందన్ కాంబినేషన్లో. ఈ వీడియో కానీ నచ్చితే క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే మహిళ అంటే 3 అక్షరాలు పదమా? ఒకరోజు చేసుకునే పండగ, ఒకరోజు పండగ చేసి మహిళలు చేసిన వాటిని పొగిడితే అంతేనా? మిగతా 364 రోజులు ఏంటి? మహిళా దినోత్సవం రోజు దేవతలా పొగుడుతారు. అదే మహిళని వంటింటి బానిసలా చూస్తారు. కన్న తల్లి అని కూడా చూడకుండా, పాలు తాగే పసిబిడ్డ అని చూడకుండా కూడా కొందరు కామాంధుల్లా ప్రవర్తించి మృగాల విడుచుకుపడతారు. కానీ వాళ్ళు కని పెంచి నవమాసాలు మోసింది, కని పెంచింది ఒక తల్లి ఆడదే కదా. ఆ మాత్రం గుర్తు రాలేదా? కొంతమంది ఉంటారు వరకట్నం వేధింపులతో హింసించేవారు. మరికొందరు అయితే వంటింటి బానిసలా చేసి పని మనిషిని చేసేవారు. మరికొందరు అంగట్లో బొమ్మలా ఆడదాన్ని ఆడుకునేవారు. మరికొందరు ఆడపిల్ల పుడితేనే చాలు డ్రైనేజీలో పడేసేవారు. మరికొందరు ఆడపిల్ల పుడితే సహించిన కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఇంకానా ఇప్పటికీ వారసుడు ఉండాలని కోరుకునే కుటుంబాలు మరెన్నో. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు కదా, కానీ వారసుడు పుట్టలేదని కించపరిచేవారు కూడా మాట్లాడుతూ ఉంటారు. 3 ముళ్ళు బంధంతో నీ జీవితంలో అడుగుపెట్టి నీకు కష్ట సుఖాల్లో తోడుగా అండగా నిలుస్తూ నీ అడుగుజాడల్లోనే ఉంటూ మీకు వారసత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది మహిళ. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపుని, గౌరవాన్ని కలిగించేలా చేసేదే మహిళ. అలాంటి మహిళను సంవత్సరంలో ఒక్కరోజు గౌరవించి మిగతా రోజుల్లో మహిళను కించపరచడం తప్పు కదా మరి. వారి యొక్క మనోభావాలు కానీ వారికి హాని కలిగించే విధానంలా చేయకుండా చూడండి చాలు. కొందరు మృగాళ్ళ మహిళలకు హానికర కలిగించాక క్యాండిల్స్ పట్టుకొని పాదయాత్రలు చేసి నివాళులు అర్పించడం కంటే ముందే ప్రతి మగవాడు తన ఇంట్లో కూడా ఒక అమ్మక, చెల్లి, బిడ్డ, స్నేహితురాలు, ప్రతి ఆడిదానిలో, ప్రతి మహిళలో చూస్తే ఇలాంటి అత్యాచారాలు జరగవు కదా. ఎందరో తల్లులకు కడుపు కోత అనేది ఉండదు కదా. అలాంటి రోజు మహిళా దినోత్సవం జరుపుకోవాలి. ఇప్పటి రోజుల్లో మహిళను బానిసల్లా వంటింటికే పరిమితం చేయకుండా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు అంటూ ఉన్న టాలెంట్ని గుర్తిస్తూ తనదైన రంగంలో ప్రోత్సహిస్తున్న వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అన్ని రంగాలలో విజయాలను సాధిస్తూ తమకైన గుర్తింపుని ఏర్పరచుకుంటూ ఇంట్లో కూడా ఒక తల్లిగా, ఆలిగా, బిడ్డగా, చెల్లిగా, అక్కగా, గురువుగా, స్నేహితురాలిగా ఉంటూ మనులందరికీ ఇవే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజులో ప్రతిరోజు మనం గౌరవంతో గుర్తింపబడాలని, ప్రతిరోజు దినోత్సవం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.